చేసుకుందాం. హృదయ పరిశోధకుడైనటువంటి దేవ, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. మీ దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోచు ఉండగా నన్ను బలపరుచు తండ్రి. ఇక్కడ కూడుకున్నటువంటి వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. మీ మాటలను జాగ్రత్తగా వినడానికి వారికి సహాయమును చేయదేవ. ప్రతి మాటను కూడా గ్రహించటానికి సహాయమును చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మిమ్మలను అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. గత కొన్ని వారములుగా సంఘములో ఏ అర్హతలు కలిగినటువంటి వారిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలో చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారిని, దేవుని విషయమైన జ్ఞానముతో నిండుకొనిన వారిని, మంచి పేరు కలిగినటువంటి వారిని ఏర్పరచుకోవాలి అని చూసాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము నుండి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 8 మరియు 9 వచనాలలో ఏ విశ్వాసులైతే మాన్యులై ఉంటారో, ద్విమనస్కులుగా ఉండరో, మిగుల మద్యపానాసక్తులుగా ఉండరో, దుర్లాభమును అపేక్షించువారుగా ఉండరో, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉంటారో, అటువంటి విశ్వాసులను సంఘములో పరిచర్య చేయుటకు పరిచారకులుగా ఏర్పరచుకోవాలి అని చూసాం. ఈరోజు 10వ వచనాన్ని మనము చదువుకున్నాం. నేను చదువుతాను మరలా మీ కొరకు. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. విశ్వాసులు మొదట పరీక్షింపబడాలి. సంఘములో పరిచారకులుగా ఏర్పరచబడే ముందు పరీక్షింపబడాలి. సంఘములో వారికి అప్పగింపబడిన పనులను వారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు,
అనే విషయమై పరీక్షింపబడాలి. ఆదివారం సంఘంగా కూడుకోవాలి. శనివారం సంఘంగా కూడుకునే ఈ స్థలాన్ని సిద్ధపరచాలి. సిద్ధపరిచేవారు ఎలా సంఘంగా కూడుకొని ఈ స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు? సౌండ్ సిస్టమ్ని సిద్ధం చేసేవారు వారికి అప్పగించిన ఆ పనిని వారు ఎలా చేస్తూ ఉన్నారు? యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే పని పట్ల బాధ్యత కలిగిన వారు ఆ పనిని ఎలా చేస్తూ ఉన్నారు? పాటలు పాడే బాధ్యత కలిగినటువంటి వారు ఆ పనిని ఎలా చేస్తూ ఉంటున్నారు? వాక్యము చెప్పుటకు బాధ్యత అప్పగించబడినటువంటి వారు వాక్యాన్ని చెప్పడంలో ఎలాగా వారి బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నారు? దేవుని సన్నిధికి సమయానికి కూడుకునే విషయంలో ఎలా విశ్వాసులు ప్రవర్తిస్తూ ఉంటున్నారు? సంపాదనలో నుండి దేవుని పనికి ప్రతి నెల నమ్మకంగా న్యాయంగా ఇవ్వడంలో ఎలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు? సువార్త పనిలో ఎలాగ ప్రవర్తిస్తున్నారు? ఈ విధంగా సంఘములో విశ్వాసులు దేవుడు వారికి అప్పగించినటువంటి పని, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ పని ఏదైనా ఆ పనిని ఎలా చేస్తూ ఉన్నారు అనే విషయమై పరీక్షింపబడాలి అట. మన సంఘములో పరిచారకులుగా ఏర్పరచబడకపోయినప్పటికీ కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. సౌండ్ సిస్టమ్ బాధ్యత, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే బాధ్యత, పాటల బాధ్యత, ఇలాగా గదిని శుభ్రం చేసే బాధ్యత, ఈ బాధ్యతలు అప్పగించబడ్డాయి. అయితే ఈ బాధ్యతలని ఎలా చేస్తూ ఉన్నారో, ఇలాగ సంఘ పనులను ఎలా చేస్తూ ఉన్నారు విశ్వాసులు? పరీక్షింపబడాలి. పరీక్షింపబడిన తర్వాత వారు అనిందులైతే, అంటే విశ్వాసులు అనిందులైతే, అంటే నిందలేనటువంటి వారైతే, అపరాధము మోపబడని వారైతే, ఏ తప్పు లేనటువంటి వారు అయితే వారిని పరిచారకులుగా ఏర్పరచవచ్చు అంట. పౌలు గారు 2వ కొరింథీలో ఏమని రాశాడో మనం చదువుకుందాం. చూడండి, పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. ఈ మాటలు చూడండి. చాలా సంగతులలో అనేక పర్యాయములో అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియో, ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియో తెలుసుకొని ఉన్నాము. పౌలు రాస్తున్నాడు, తెలుసుకొని ఉన్నాము. ఏం తెలుసుకొని ఉన్నారట? తీతు గురించి ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అతడు ఆసక్తి గలవాడని, విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకున్నారంట. ఎలా తెలుసుకున్నారట? పరీక్షించారు. చాలా సంగతులలో పరీక్షించారు. అనేక పర్యాయములు పరీక్షించారు.
ఆ మాటలు చూడండి, చాలా సంగతులలో, ఒక సంగతి కాదు. పౌలుతో కూడా ఉన్నటువంటి వారు తీతుని చాలా సంగతులలో అనేక పర్యాయములో పరీక్షించారట. ఆ పరీక్షలో తీతు గురించి ఏమర్థమైంది అంటే ఆసక్తి గలవాడు, ఎక్కువైన ఆసక్తి గలవాడు అని పౌలు గారికి అర్థమైంది అని పౌలు గారు రాశారు. కాబట్టి సంఘములో విశ్వాసులని పరిచారకులుగా ఏర్పరచడానికి మునుపుగా వారు పరీక్షింపబడాలి. పరీక్షింపబడిన తర్వాత అనిందులైతే, నింద లేనటువంటి వారైతే, నిరపరాధులైతే, అంటే అపరాధము లేని వారైతే వారిని సంఘములో పరిచర్య చేయడానికి పరిచారకులుగా ఏర్పరచవచ్చు. అంటే ఇక్కడ అర్హత ఏమిటంటే నిందలేని జీవితం జీవించడం. సంఘాన్ని పాలించడానికి సంఘములో పెద్దలు ఉండాలి. ఆ పెద్దలు కూడా ఎలా ఉండాలి అంటే చూడండి, అదే అధ్యాయము 2వ వచనం, అదే అధ్యాయం 2వ వచనం. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడు. అధ్యక్షుడగువాడు ఎలా ఉండాలి? సంఘాన్ని పాలించటానికి సంఘములో పెద్దలు ఉండాలి. ఆ పెద్దలను ఏర్పరచుకునేటప్పుడు ఏ అర్హతలు కలిగినటువంటి పెద్దలను ఏర్పరచుకోవాలంటే నిందారహితులైనటువంటి విశ్వాసులను పెద్దలుగా ఏర్పరచుకోవాలి. నిందారహితులు అంటే నిందలేనటువంటి పెద్దలను, అపరాధము మోపబడనటువంటి పెద్దలను, విశ్వాసులను పెద్దలుగా ఏర్పరచుకోవాలి. పెద్దలు మాత్రమే కాదు, పరిచారకులను ఏర్పరచుకునేటప్పుడు కూడా ఏ విశ్వాసులైతే నింద లేకుండా ఉంటారో, అపరాధము లేకుండా అంటే నిరపరాధులుగా ఉంటారో వారిని సంఘములో పరిచర్య చేయడానికి పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి అర్హత నిందలేనటువంటి జీవితం. విశ్వాసులలో నిందలేని జీవితం ఎంత ప్రాముఖ్యము అంటే యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షమవుతారు. రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట ఎలా నిలబడాలో పౌలు గారు రాశారు. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. పౌలు గారు విశ్వాసులకు రాస్తూ యేసుక్రీస్తు దినమందు ఏ విధంగా ఉండాలని వ్రాసాడు? మీరు నిరపరాధులై ఉండునట్లు. యేసుక్రీస్తు వారు ఒకరోజు వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట ప్రతి విశ్వాసి కూడా ఎలా నిలబడాలి, ఎలా ప్రత్యక్షం కావాలి అంటే నిరపరాధులుగా, అంటే అపరాధము లేనటువంటి వారుగా ఆయన ఎదుట ఉండాలి. అలా జీవించాలి. సంఘములో పరిచారకులుగా ఏర్పరచబడాలి అన్నా నిరపరాధులుగా జీవించాలి. యేసుక్రీస్తు వచ్చే సమయంలో కూడా నిరపరాధులుగా ఆయన ఎదుట ఉండాలి. పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ 1వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో తెలియజేస్తున్నాడు. చూడండి, పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక
1వ అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు, మన కొరకు ఎందుకు మరణించాడు అంటే, మనము నిందలేని వారముగా ఆయన సన్నిధిలో నిలబడాలి అని. నిందలేని జీవితం, అపరాధము లేని జీవితం యొక్క ప్రాముఖ్యతని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మరణించిందే మనము నింద లేకుండా జీవించడానికి. యేసుక్రీస్తు ఎదుట మనం ప్రత్యక్షం కావలసింది నింద లేకుండా. సంఘములో పరిచర్య చేయాలి, సహోదరులు పరిచారకులుగా ఏర్పరచబడాలి అన్నా, సహోదరీమణులు పరిచారకురాండ్రుగా ఏర్పరచబడాలి అన్నా, మన జీవితంలో కావలసినటువంటి అర్హత నిందలేనటువంటి జీవితం, అపరాధము మోపబడినటువంటి జీవితం. తర్వాత మనం చదువుకుందాం చూడండి. అదే పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం. పరిచారకులు, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. ఒక అర్హతను మనం చూసాం. ఆ అర్హత నిందలేనటువంటి జీవితం జీవించటం. రెండవ అర్హతని మనము చూస్తూ ఉంటున్నాం. రెండవ అర్హత ఏకపత్ని పురుషులు, అంటే ఒకే భార్యను కలిగినటువంటి వారై ఉండాలి. సంఘములో విశ్వాసులని పెద్దగా ఏర్పరచుకోవాలి అన్న వారికి కూడా ఒకే భార్య ఉండాలి. చూడండి, అదే 2వ వచనం, అదే అధ్యాయం 2వ వచనం. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. సంఘాన్ని పాలించడానికి సంఘంలో పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి. అయితే సంఘాన్ని పాలించడానికి పెద్దలను ఏర్పరచుకునేటప్పుడు ఏ అర్హతలు కలిగిన పెద్దలను ఏర్పరచుకోవాలి అంటే, ఏ పురుషుడికైతే ఒకే భార్య ఉంటుందో ఆ పురుషుడిని సంఘములో పెద్దగా ఏర్పరచుకోవాలి. పెద్దలకు మాత్రమే కాదు ఈ అర్హత, సంఘములో ఉండవలసినటువంటి పరిచారకులకు కూడా ఇదే అర్హత ఉండాలి అని పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించాడు. పరిచారకులుగా మనం ఎవరినైనా, సహోదరులలో ఎవరినైనా ఏర్పరచుకోవాలి అంటే వారికి ఒకే భార్య ఉండాలి. అప్పుడే వారు సంఘములో పరిచర్య చేయడానికి, పరిచారకులుగా ఏర్పరచబడడానికి అర్హత ఉన్నటువంటి వారు. అంటే వివాహ జీవితం యొక్క ప్రాముఖ్యత, భర్త భార్యతో నమ్మకంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతని మనము చూస్తూ ఉంటున్నాం. ఇది రెండవ అర్హత. మూడవ అర్హతని మనము చూద్దాం. అదే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 12వ వచనం. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. మూడవ అర్హత తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. సంఘ పెద్ద
ఏం చేయాలి సంఘములో అంటే సంఘాన్ని ఏలాలి, సంఘాన్ని పాలించాలి. సంఘ పెద్ద కూడా తన పిల్లలని స్వాధీనపరచుకొను వాడై ఉండాలి. సంఘములో విశ్వాసులను పెద్దలుగా ఏర్పరచుకునేటప్పుడు ఏ విశ్వాసులైతే తమ పిల్లలను స్వాధీనంలో ఉంచుకొని ఉంటారో, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉంటారో, అటువంటి వారినే సంఘములో పాలన చేయడానికి పెద్దలుగా ఏర్పరచుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏ విశ్వాసుల పిల్లలైతే విశ్వాసం కలిగిన పిల్లలుగా ఉంటారో అటువంటి విశ్వాసులని సంఘాన్ని పాలించటానికి పెద్దలుగా ఏర్పరచుకోవాలి. చూడండి, పౌలు గారు తీతుకు వ్రాస్తూ 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాశాడో చదువుకుందాం. చూడండి, ఎవడైనను నిందారహితుడునో, ఏకపత్ని పురుషుడునో, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. అవిధేయులు కాక, పిల్లలు అవిధేయులు. అప్పుడు అవిధేయులైన పిల్లల యొక్క తండ్రిని సంఘాన్ని పాలించడానికి పెద్దగా ఏర్పరచుకొనకూడదు. పిల్లలు విశ్వాసులైనటువంటి పిల్లలుగా ఉన్నట్లయితే వారి తండ్రిని సంఘాన్ని పాలించడానికి పెద్దగా ఏర్పరచుకొనవచ్చును. ఇది సంఘాన్ని పాలించడానికి విశ్వాసులను పెద్దలుగా ఏర్పరచుకునేటప్పుడు చూడవలసినటువంటి అర్హతలు. అదేవిధంగా సంఘములో పరిచర్య చేయడానికి విశ్వాసులని పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. వినండి అన్న, పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. అప్పుడు పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతనే పరిచారకులకు కూడా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. సంఘములో ఏ విశ్వాసులైతే తమ పిల్లలని, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉంటారో వారిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. పిల్లలు, ఇంటివారు. కుటుంబంలో పిల్లల్ని మనం చూస్తాం, తర్వాత ఇంటి వారిని మనం చూస్తాం. ఇంటివారంటే భార్య, ఇంకా కొన్ని ఇళ్లలో భార్య యొక్క తల్లిదండ్రులు ఉంటారు, భర్త యొక్క తల్లిదండ్రులు ఉండవచ్చు. ఉమ్మడి కుటుంబాలు, భార్య యొక్క అక్క చెల్లెళ్ళ కుటుంబాలు, భర్త యొక్క అన్నదమ్ముల కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలుగా కొన్ని కుటుంబాలు ఉంటాయి. లేక ధనవంతుల కుటుంబాలు అయితే ఆ కుటుంబాలలో దాసులు కూడా ఉంటారు. ఉదాహరణకి అబ్రహాము కుటుంబం అనుకోండి, అబ్రహాము, భార్య, పిల్లలు, దాసులు, దాసీరాండ్రు, ఈ విధంగా ఇంటివారు. ఇక్కడ పౌలు గారు వ్రాసినటువంటి మాటలు ఏంటంటే, తమ పిల్లలని, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. సంఘములో ఏ విశ్వాసి అయితే తన పిల్లలని బాగుగా ఏలుతూ ఉంటాడో, తన భార్యని లేక తన ఇంట్లో ఉన్నటువంటి వారిని బాగుగా ఏలుతూ ఉంటాడో, లేక బాగుగా పాలన చేస్తూ ఉంటాడో, ఆ యొక్క విశ్వాసి సంఘములో పరిచారకుడిగా ఏర్పరచబడడానికి అర్హత కలిగినటువంటి వాడు. ఆ మాట చూడండి, పౌలు గారు ఏమని రాశారో, బాగుగా ఏలువారునై ఉండవలెను. బాగుగా ఏలువారు. మనం స్తుతులు చెల్లించాం, బాగుగా స్తుతులు చెల్లించడం.
బైబిల్లో బాగుగా పరిగెత్తడం అని మనము చదువుకుంటాం, బాగుగా కట్టబడింది అని మనం చదువుకుంటాం, ఇలాగా బాగుగా నెరవేర్చడం మనం చదువుకుంటాం, బాగుగా పాలన చేయు పెద్దలు అని మనం చదువుకుంటాం, బాగుగా ప్రవర్తించారు అని మనం చదువుకుంటాం. ఇక్కడ విశ్వాసులు తమ పిల్లలని, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. పిల్లలను ఏలువారు, ఇంటి వారిని ఏలువారు అంటే ఈ లోకపరంగా ప్రాణానికి కావలసిన ఆహారాన్ని అనుగ్రహించువారుగా ఉండాలి, ఆహారము నీరును అనుగ్రహించువారుగా ఉండాలి, అలాగే వారి దేహానికి కావలసిన వస్త్రాలను అనుగ్రహించువారుగా ఉండాలి, అదేవిధంగా వారిని సంరక్షించువారుగా ఉండాలి. పౌలు గారు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తూ భార్య భర్తల మధ్య ఆ ఆ 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇక్కడ తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇంటి వారి రక్షణ కొరకు, ఇంటివారు అంటే తన పిల్లలు, తన భార్య రక్షణ కొరకు ఏం సిద్ధం చేశాడంట? ఒక ఓడను సిద్ధం చేశాడు. కుటుంబ యజమాని అయినటువంటి నోవాహు దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు. ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు నై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కుటుంబంలో తండ్రులుగా ఉన్నటువంటి వారు వినండి, మీరు తండ్రులుగా ఇలాగనే ఉన్నారా లేరా? ఏదైనా మార్చుకోవలసినటువంటిది ఉందా? తండ్రిగా మన జీవితంలో ఏదైనా మార్చుకోవలసినది ఉందా అని మనము జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. కుటుంబంలో యజమానులముగా ఉన్నామా? యజమానులుగా ఉన్నట్లయితే యజమానిగా నేను నోవాహులాగా జీవిస్తున్నానా? కుటుంబంలో యజమానిగా నా పిల్లలని నేను ఇలాగ బాగుగా పాలన చేస్తున్నానా? నా భార్యను ఇలాగ బాగుగా పాలన చేస్తున్నానా? దేవుని మాటలను విందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాన్ని సరి చేసుకుందాం. కుటుంబ యజమాని, కుటుంబంలో తండ్రి ఎలాంటి వాడు అంటే ఇక్కడ వ్రాయబడి ఉంది, నీతిపరుడు.
కుటుంబ యజమాని ఎలాంటి వాడంట? నీతి పరుడు, తన తరములో నిందలేనటువంటి వాడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు. కనుక ఒక తండ్రిగా, కుటుంబంలో ఒక తండ్రిగా నేను ఇలా ఉన్నానా? ఒక తండ్రిగా నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. తన పిల్లలు జలప్రలయంలో కొట్టుకొని పోతే పోనీలే అని అనుకోలేదు. తన భార్య జలప్రలయంలో కొట్టుకొని పోతే పోనీలే అని అనుకోలేదు. తన పిల్లలను గురించి ఆలోచన చేశాడు, తన భార్యను గురించి ఆలోచన చేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు, అంటే జలప్రలయంలో వారు మరణించకుండా జలప్రలయం నుండి రక్షింపబడడానికి వారి కొరకు ఒక ఓడని సిద్ధం చేశాడు. తండ్రిగా పిల్లలకి మాదిరిగా జీవించాడు, భార్యకు మాదిరిగా జీవించాడు. ఈ లోకపరంగా అదేవిధంగా దేవుని విషయంలో రెండు విధాలుగా కుటుంబాన్ని, అంటే పిల్లలని భార్యని బాగుగా పాలన చేసినటువంటి నోవాహు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక కుటుంబ యజమానులమైన మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని నేను బాగుగా పాలన చేస్తున్నానా? దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్యని నేను బాగుగా పాలన చేస్తున్నానా? నన్ను వలె నా భార్యను ప్రేమించుచున్నానా? నన్ను పోషించుకొనుచున్నట్లు నా భార్యని పోషిస్తున్నానా? నన్ను సంరక్షించుకొనుచున్నట్లు నా భార్యను సంరక్షించుకొనుచు ఉన్నానా అనే ఈ విషయాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ నోవాహులాగా మన జీవితం లేకపోతే మన జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా సరిచేసుకుందాం. దేవా, ఈ రోజు నుంచైనా ఒక నోవాహు వలె నా పిల్లల్ని బాగుగా పాలన చేయడానికి నాకు సహాయం చేయి, నా భార్యని బాగుగా పాలన చేయడానికి సహాయం చేయమని నిజంగా దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన విని మనకి సహాయం చేస్తాడు. అబ్రహాము జీవితాన్ని చూద్దాం. అదే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, చూడండి ఇక్కడ, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను. దేవుడు అబ్రహామును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం, కుటుంబ యజమాని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం, కుటుంబంలో తండ్రి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? చెడ్డ సాక్ష్యం ఇవ్వడంలే, మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నేను అబ్రహామును ఎరుగుదును, అబ్రహాం గురించి నాకు తెలుసు. ఏం తెలుసంట? దేవునికి అబ్రహాం గురించి ఏం తెలుసంట? తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. అబ్రహాము తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించు విషయములో జాగ్రత్త తీసుకుంటాడు. తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించినట్లుగా వారిని నడిపిస్తాడు, వారిని పాలన చేస్తాడు, వారిని ఏలుతాడు. అబ్రహాము అలాంటి వాడు, అబ్రహాము అటువంటి తండ్రి, అబ్రహాము అటువంటి యజమాని అని దేవుడు అతని గురించి సాక్ష్యము చెబుతూ ఉంటున్నాడు. ఇంకా ఏమని రాశాడు? యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. నీతి న్యాయములు జరిగించినట్లుగా నడిపిస్తాడు తండ్రి. పిల్లలు తిరగనీలే, ఇది యవన వయసు కదా, యవన కోరికలు ఉంటాయి కదా,
స్నేహితులతో తిరిగితే తిరగని అని ఆలోచన చేసిన వాడు కాడు అబ్రహాం. వారి యవనస్తులో వారి జీవితాన్ని ఎంజాయ్ చేయని అని తప్పు చేస్తూ ఉన్నా చూసి చూడనట్టుగా జీవించిన వాడు కాడు అబ్రహాం. తప్పు చేస్తూ ఉన్నప్పటికీ మందలించకుండా ఉన్నవాడు కాడు అబ్రహాము. పిల్లలను ఎలా నడిపించాలో తెలిసినవాడు అబ్రహాము. నీతి న్యాయములు జరిగించినట్లుగా పిల్లలను నడిపించువాడు అబ్రహాము అని దేవుడు అతనిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత నా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. తండ్రి అయిన అబ్రహాము పిల్లలకి ఏమని ఆజ్ఞాపిస్తాడట? పిల్లలారా, మీరు దేవుని మార్గాన్ని గైకొనాలి. బాధ్యత కలిగినటువంటి తండ్రిగా అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉన్నాం. పిల్లల్ని కని వదిలిపెట్టేసిన తండ్రిగా మనం చూడడంలే. పిల్లల కొరకు సమయాన్ని కేటాయించకుండా ఉన్నటువంటి తండ్రిగా మనం అబ్రహాము జీవితాన్ని మనం చూడడంలే. తండ్రి పిల్లలకి మాదిరిగా ఉన్నటువంటి ఒక తండ్రి జీవితంగా అబ్రహాం జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడే చక్కని సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉన్నాం. నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. పిల్లలని ఏంటి వారిని బాగుగా ఏలు విశ్వాసులు. సంఘములో పరిచర్య చేయాలి. పరిచర్య చేయడానికి పరిచారకులు కావాలి. పరిచారకులుగా ఉండడానికి నిందలేని జీవితం నేను జీవించాలి. యేసుక్రీస్తు అందుకోసమే చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నేను నింద లేకుండానే ఆయన సన్నిధిలో నిలవాలి. సంఘములో పరిచర్య చేయాలి. నేను అందుకు గాను నా వివాహ జీవితంలో నేను చాలా జాగ్రత్తగా జీవించాలి. ఒకే భార్యతో సంసారం నేను చేయాలి. ఒకే భార్యకి నమ్మకంగా జీవించాలి నేను అని విశ్వాసులంగా మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడవది మనం చూస్తూ ఉన్నాం, తమ పిల్లలని ఇంటి వారిని బాగుగా పాలన చేయటం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. అంటే ఈ నోవాహు గురించి మనం చదువుకున్నాం. నోవాహు కుటుంబంలో నోవాహు గారు యజమానిగా ఎలా జీవించాడని చదువుకున్నాం. నీతిపరుడుగా జీవించాడని చదువుకున్నాం. నిందలేనివాడుగా జీవించాడు. దేవునితో కూడా నడిచినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. తండ్రి అలా నడిచాడు గనుకనే పిల్లలు తండ్రి నడిచిన నడకను చూశారు. భార్య భర్త నడిచినటువంటి ఆ నడకను చూసింది. అందుకే పిల్లలు కూడా తండ్రి మాటకు విలువ ఇచ్చారు. భార్య కూడా భర్త అయిన నోవాహు మాటకి విలువ ఇచ్చింది. ఈరోజు కుటుంబాలలో చూడండి, పిల్లలు మాట వినడం లేదు అంటే తండ్రి జీవితమే సరిగా ఉండదు. తండ్రే నీతిపరుడుగా జీవించాడు. తండ్రే నింద లేకుండా జీవించాడు. తండ్రి దేవునితో నడిచేవాడుగా ఉండడు. తండ్రి దేవుని పట్ల భయభక్తి కలిగిన వాడుగా ఉండడు. అందుకే తండ్రి అలా జీవిస్తూ ఉండడము ఇంట్లో పిల్లలు చూస్తూ ఉంటారు. భార్య కూడా చూస్తూ ఉంటుంది.
కనుక ఆ కుటుంబ యజమానికి పిల్లలు గౌరవం ఇవ్వరు, అలాగే భార్య గౌరవం ఇవ్వదు. భార్య గౌరవం ఇవ్వదు. పిల్లలే తల్లిదండ్రుల మీద కోపంతో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉంటాం. పిల్లలే తల్లిదండ్రులను గదురుకోవడం మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులే పిల్లలతో మాట్లాడడానికి భయపడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. పిల్లలు తప్పు చేస్తున్నా తల్లిదండ్రులు కూడా గద్దించలేరు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే కదా. మన కుటుంబాలలో మనం చూస్తున్నాం, సంఘంలోని కుటుంబాలలో చూస్తూ ఉన్నాం. ఎందుకు తండ్రి మందలించలేదు? ఎందుకు తల్లి మందలించలేదంటే తల్లి బాగుంటే కదా, తండ్రి బాగుంటే కదా. నోవాహు తండ్రిగా ఒక చక్కని మాదిరి జీవితం జీవించాడు. అందుకే కొడుకులు మాట విన్నారు. ఓడగట్టడం అంటే అంత సులువేం కాదు, ఏదో పేపర్తో ఓడగట్టడం కాదు. ఓడ కట్టడంలో భార్య సహకరించింది, కుమారులు సహకరించారు, కోడళ్ళు సహకరించారంటే కుటుంబ యజమాని జీవించిన జీవితం. కుటుంబ యజమాని నీతిపరుడుగా జీవించాడు, నింద లేకుండా జీవించాడు, దేవునితో నడిచాడు, దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించాడు. ఒక కుటుంబ యజమాని అలాగా బ్రతకడం వలననే దానిని చూసిన పిల్లలు, దానిని చూసిన భార్య, దానిని చూసిన కోడళ్ళు లోబడ్డారు. చెప్పే మాటల కన్నా చేసే పనులు గొప్పవి అన్నట్లుగా నోవాహు గారు తన జీవితంలో ఆ చేసిన పనుల వలన భార్య, పిల్లలు, కోడళ్ళు అందరూ కూడా లోబడి ఆ ఓడ కట్టడం పూర్తి చేసి ఆ ఓడలోకి వెళ్ళి జలప్రలయం నుండి రక్షింపబడ్డారు. అది మాదిరైనటువంటి ఒక తండ్రి జీవించిన జీవితం. అబ్రహాం జీవితంలో కూడా అలాగే మనం చూస్తాం. యోబు జీవితాన్ని మనం చదువుకున్నాం. యోబు ఎలాంటి వాడంట? కుటుంబ యజమాని ఎలాంటి వాడని రాయబడి ఉంది? యథార్థవర్తనుడు. పైన ఒక విధంగా లోపల ఒక విధంగా ఉండేవాడు కాదు. మేడి పండులా కాదు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పట్టవిప్పి చూడు పరుగులుండును అన్నట్లు యోబు మేడిపండు లాంటి జీవితం జీవించిన వాడు కాడు. యోబు సున్నం కొట్టిన సమాధి కాదు. సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? పైకి శృంగారంగా కనిపిస్తుంది, లోపల చచ్చిన వారి ఎముకలతో కల్మషముతో నిండి ఉంటుంది కదా. ఇక్కడ యోబు యథార్థవర్తనుడు అంటే తన హృదయంలో ఏముందో అదే బయట కూడా ఉంటుందన్నమాట. అంటే లోపల బయటికి చూస్తే నీతిమంతుడిగా కనిపించి లోపల చూస్తే నీతిమంతుడు కాకుండా జీవించడం అలా కాదు యోబు యథార్థవర్తనుడు. ఒక తండ్రి అండి, కుటుంబంలో ఒక తండ్రి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. తండ్రులారా, మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాన్ని పరీక్షించుకుందాం. నిద్ర వస్తున్నా నిద్రను స్వాధీనంలో ఉంచుకొని విందాం, తండ్రిగా నేను ఇలా జీవిస్తున్నానా? అలాగే సహోదరి మనలు కూడా నిద్ర వస్తుంటే నిద్ర రాకుండా మిమ్మల్ని మీరు స్వాధీనపరుచుకొని వినండి. నా భర్త ఇలా ఉన్నాడా? నా ఇంట్లో యజమాని ఇలా ఉన్నాడా? లేకపోతే ఏం చేయాలి? ఎలా సరిదిద్దుకోవాలా అని మనం విందాం. యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యథా రాజా తథా ప్రజ. తండ్రి జీవితం సరిలేనప్పుడు పిల్లల జీవితం కూడా అంతే కదా. యోబు ఒక తండ్రిగా యోబు చక్కని జీవితము జీవించాడు. అలాంటి జీవితము జీవించిన యోబు తన పిల్లల విషయమై ఏం చేశాడంట? తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని
అంటే యోబు గురించి ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఆలోచన, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి. వినండి, జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబంలో తండ్రి తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచడానికి దహన బలులు అర్పించాడు. కానీ ఈరోజు కుటుంబాలలో తమ కుమారులు కుమార్తెలు పాపం చేశారు అని తెలిసినా వారిని పవిత్రపరచడానికి తల్లిదండ్రులు ఏ కార్యాలు చేయడం లేదు. కుమారుడా, కుమార్తె, నువ్వు పాపం చేశావు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో, నీ పాపాన్ని నువ్వు గ్రహించు, నీ పాప విషయంలో నువ్వు మనసు మార్చుకో, నీ పాప విషయంలో నువ్వు పశ్చాత్తాపపడు, నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో, సంఘం దగ్గర ఒప్పుకో అని ఆలోచన చేసే తల్లిదండ్రులు లేకపోవడం చాలా బాధాకరం. పిల్లలు చేసే తప్పులకి తల్లిదండ్రులుగా సపోర్ట్ ఇవ్వడము చాలా బాధాకరం. యోబు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి, మన జ్ఞాపకం చేసుకున్నాం కదా, తెల్లవారుజామున లేచిన తండ్రి పిల్లల కొరకు తెల్లవారుజామున లేచిన తండ్రి. ఎంతమంది తల్లిదండ్రులు తెల్లవారుజామున పిల్లల కొరకు లేచి ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సోమరులైన తండ్రులా, ప్రార్థన జీవితం లేని తండ్రులా, దేవుని వాక్యాన్ని వినని తండ్రులా, దేవుని వాక్యాన్ని చదవని తండ్రులా, దేవుని వాక్యానికి సమయం ఇవ్వని తండ్రులా? మన జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. ఇక్కడ యోబు ఏం చేశాడట? తెల్లవారుజామున లేచాడు. తెల్లవారుజామున లేచి 7 మంది కొడుకులు కదా, 7 మంది కొడుకులు కదా, 7 కుమారులు 3 కుమార్తెలు, 7 మంది కొడుకులు. ఈ 7 మంది కొడుకుల కోసం ఎవరు దహన బలులు అర్పిస్తాడు అని సోమరిగా ఉన్నవాడు కాదు. ఏం చేశాడు యోబు? దహన బలులు అర్పించాడు. దహన బలి అంటే ఫస్ట్ బలి చేయాలా, తర్వాత కాల్చాలా. బలి చేయాలంటే జంతువును బలి చేయాలా, బలి చేసిన తర్వాత కార్చాలా. ఎంతమంది కోసం అలాగా? 7 కుమారుల కోసం. 7 కుమారుల కోసం దహన బలులు చేయాలంటే ఎంత టైం అవుతుంది? తండ్రి పిల్లల కోసమో సమయాన్ని కేటాయించిన తండ్రి, పిల్లల గురించి పిల్లలను బాగుగా ఏలిన తండ్రి, ఇంటి వారిని అంటే భార్య ఇంకా దాసులు అనుకుందాం, ఇంటి వారిని బాగుగా పాలన చేసినటువంటి తండ్రిగా యోబు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘములో పరిచర్య చేయడానికి విశ్వాసులను ఏర్పరచుకోవాలి, పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. ఎటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలట? ఏ విశ్వాసులైతే తమ పిల్లలను దేవునికి అవిధేయులు కాకుండా విధేయులుగా పెంచుతూ ఉన్నారో, ఏ విశ్వాసులైతే తమ పిల్లలని నాయన నీతి న్యాయములు జరిగించాలని నేర్పుతూ ఉన్నారో, ఏ పిల్లలకైతే తల్లిదండ్రులు దేవుని మార్గాన్ని గైకొనాలని వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారో, ఏ విశ్వాసులైతే తమ పిల్లలని తమ ఇంటి వారిని బాగుగా పాలన చేస్తూ ఉన్నారో, ఈ లోకపరంగా ఆత్మ సంబంధంగా 2 విధాలుగా బాగుగా పాలన చేస్తూ ఉన్నారో, అటువంటి వారిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. ఈ విషయం నాకు తెలియాలి. సంఘములో ఏ కుటుంబంలో ఏ తండ్రి పిల్లల్ని బాగా పాలన చేస్తున్నాడు, ఏ తండ్రి కుటుంబంలో భార్యని బాగా పాలన చేస్తున్నాడో కాపరిగా నాకు తెలియాలి. కాపరిగా నాకు మాత్రమే కాదు, సంఘంలోని విశ్వాసులుగా ఉన్నటువంటి మీకు తోటి విశ్వాసుల గురించి తెలియాలి. ఏ కుటుంబం ఎలా ఉంది, ఏ కుటుంబంలో తండ్రి పిల్లలని
ఎలా పాలన చేస్తున్నాడు, భార్యని ఎలా పాలన చేస్తున్నాడు. ఏ తండ్రి పిల్లలని, భార్యని, ఇంటి వారిని బాగా పాలన చేస్తున్నాడో మీకు తెలిస్తేనే కదా ఆ కుటుంబంలోని విశ్వాసిని పరిచారకుడిగా ఏర్పరచుకునేది. తెలియకపోతే ఎలా ఏర్పరచుకుంటాం? సంఘములో ఈ విశ్వాసి ఇంటి వారిని బాగా పాలన చేస్తున్నాడు, భార్యను, ఇంటి వారిని బాగా పాలన చేస్తున్నాడు అని మనకు తెలిస్తే, ఓ ఈ విశ్వాసి బాగా పాలన చేస్తున్నాడు కనుక ఇతన్ని పరిచారకునిగా ఏర్పరచుకోవచ్చు అని ఏర్పరచుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. కనుక మనకు తెలియాలి. అందుకే సహవాసం, అందుకే సంఘ సహవాసం. అందుకే మనం ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, సంఘంగా మనం కూడుకోవాలి. అప్పుడే ఒకరి గురించి ఒకరికి మనకు తెలుస్తుంది. అందుకే గృహ దర్శనాలు. మీ గృహానికి నేను వస్తేనే మీ గురించి నాకు తెలుస్తుంది. మీ గురించి నాకు తెలిసినప్పుడే పరిచారకులుగా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. గృహ కూడికలు కూడా అందుకే. మీ గృహాలలో ప్రార్థనలు పెట్టుకుంటేనే అందరూ మీ గృహానికి రాగలరు, అక్కడ మీరు మీ జీవితాలను చూడగలరు. ఏ కుటుంబంలో పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. అప్పుడే సంఘస్థులు కూడా పరిచారకులుగా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. తమ పిల్లలని, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. యోబు తమ పిల్లలని, ఇంటి వారిని బాగుగా ఏలినటువంటి వాడు. చివరిగా క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములలో 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరి గురించి రాయబడింది? కొర్నేలి గురించి రాయబడింది. ఎవరైనా ఇంకా పూర్తిగా విశ్వాసం అనుకోండి, విశ్వాసం ఉంచాడు, ఇంకా రక్షణ పొందలేదు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా సిద్ధపరిచిన పాపక్షమాపణ ఇంకా పొందుకోకపోయినా ఎలా జీవించాడట? భక్తిపరుడుగా జీవించాడు. కుటుంబ యజమాని భక్తిపరుడుగా జీవించాడు. విశేషం ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. అంటే ఏంటి అర్థం? తన పిల్లలని, తన భార్యని బాగుగా పాలన చేశాడు. సంఘములో ఏ విశ్వాసులను పరిచర్య చేయడానికి పరిచారకులుగా ఏర్పరచుకోవాలి? ఈరోజు 3 చూసాం. మొదటిది నిందలేని విశ్వాసిని, అపరాధం లేని విశ్వాసిని. రెండవది ఒకే భార్య కలిగినటువంటి విశ్వాసిని. మూడవది తన పిల్లలను, తన ఇంటి వారిని బాగుగా ఏలు విశ్వాసి. మొదటిది నిందలేని జీవితం. నిందలేని జీవితం జీవించడం ఎంత ప్రాముఖ్యమా? అవును. యేసుక్రీస్తు దినముల మనము నిందలేని వారముగానే నిలబడాలి. సంఘములో పరిచర్య చేయడానికి పరిచారకులుగా ఏర్పరచబడాలి అంటే నిందలేని జీవితమే జీవించాలి. రెండవది ఏకపత్ని పురుషులు వివాహ జీవితంలో నమ్మదగినటువంటి జీవితం. మూడవది మన పిల్లలని, మన ఇంటి వారిని బాగుగా పాలన చేయటం. కాబట్టి మనం కూడా ఒక నోవాహులాగా, ఒక అబ్రహాములాగా, ఒక యోబులాగా, ఒక కొర్నేలిలాగా కుటుంబంలో భర్తలుగా ఉన్నటువంటి మనం, కుటుంబ యజమానులముగా ఉన్నటువంటి మనం, కుటుంబంలో ఏలికలుగా ఉన్నటువంటి మనం, పాలకులుగా ఉన్నటువంటి మనం, మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒక నోవాహులాగా నేను ఉన్నానా? ఒక అబ్రహాములాగా నేను ఉన్నానా?
ఒక యోబులాగా నేనున్నానా? ఒక కొర్నేలిలాగా నేనున్నానా? నా పిల్లలకి, నా భార్యకు వారిలాగా మాదిరిగా ఉన్నానా? వారు నన్ను చూసి నేర్చుకునే విధంగా నేనున్నానా? మన జీవితాన్ని పరీక్షించుకుందాం. అలా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. లేకపోయినట్లయితే అలాగ జీవించడానికి మన జీవితాన్ని మనము సరిచేసుకుందాం. దేవుడు ఆ విధంగా జీవించుటకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.